బ్యాంకులను జాతీయం చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అప్పుడు కూడా ఇలాంటి పోకడలే ఉన్నాయి. కొంతమంది భూస్వాములు వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారంగా చేయటం. అలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యవస్థ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండాలి. బ్యాంకింగ్ అని అంటే ఎప్పుడైతే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను మమేకం చేసినట్టు ప్రతి బ్యాంకు ఉంది. అంటే 10,000 డిపాజిట్ చేయడం, 20,000 డిపాజిట్ చేయడం అంటే అది సామాన్యులకు అందకుండా చేయడం అనేది ఒక విధానమే. ఎందుకంటే ప్రజలు 10,000 పెట్టి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కనుక సామాన్యుడికి కొంతమంది ఏంటంటే దాంట్లో అప్పుడు కొంతమంది మాత్రమే దాని యొక్క చేతులు మాత్రం ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అర్బన్ బ్యాంక్ ఏదైతే మనం కొంచెం మాట్లాడుకుంటున్నామో దాంట్లో కూడా సామాన్యులకు భాగస్వామ్యం ఇవ్వాలి, సామాన్యులను కూడా బోర్డులోకి తీసుకోవాలి. సామాన్యుడికి ఎలక్షన్ లేదంటే ఇంకా సామాన్యులకి కంటెస్టింగ్ చేసే విధానం ఎక్కడ ఉంది?